కానీ ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా చెప్తాను వర్మ గారు. Yeah. ఇది కేవలం డబ్బులు ఆదా చేసుకోవడానికో 300-400 రూపాయల టికెట్ డబ్బులు, లేదు టైం లేదనో ఇంకో కారణంతో ఫ్రీగా వచ్చిందనో చూడడం కంటే ఇప్పుడు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అన్నది ఒక పెద్ద అన్డినయబుల్ ఫ్యాక్ట్. మరి అది ఇప్పుడు బాహుబలి సినిమాని మనం సెల్ ఫోన్లో చూడడానికి ఒక పెద్ద స్క్రీన్ చూడడానికి తేడా ఉంది. సో పైరసీ చేసేసారు కాబట్టి అక్కడ కలెక్షన్స్ తగ్గిపోతాయి అనేది కరెక్టా? యూ కాంట్ మెజర్ ద ఎలిమెంట్, ఎంతమంది చూస్తారు అనేది ఇంపాసిబుల్ థింగ్. అలా ఎలా Correct. తెలుస్తుంది ఇది? ఎందుకంటే ఇది అకౌంటబిలిటీ లేదు, దానికి ఒక ఇది లేదు. కాబట్టి పైరసీలో ఎంతమంది చూస్తారు అని ఎవరైనా క్యాలిక్యులేట్ చేయటం అనేది ఇంపాసిబుల్. అది అవును. ఇంకా పైరసీ అంటే ఇంకోటి చెప్తాను మీకు. పైరసీలో సినిమాలో ఇండస్ట్రీ వాళ్ళు చాలా ఎక్కువ మంది చూస్తారు, నేను కూడా చూస్తాను. ఎందుకు చూస్తారా? చూస్తాను? ఇండస్ట్రీ నేను చూస్తారా? చాలా సినిమా చూస్తాను పైరసీలో. ఎందుకు చూస్తానంటే నాకు ఏదో కొన్ని చూడాలని ఉంటుంది ఆ పర్టికులర్ మొత్తం సినిమా చూసే టైం ఉండదు. థియేటర్కి వెళ్ళి అది ఉండదు. అప్పుడు ఎందుకు చూస్తున్నా, అది క్రైమ్ కాదు కనుక అప్పుడు నాకున్న వెసులుబాటులో నేను చూస్తాను. అంతే, మీకుండే అది. యాక్సెస్. నాకున్న యాక్సెస్ అంతే. సేమ్ థింగ్ ఇండస్ట్రీలో అందరూ చేస్తారు. అండర్స్టూ వాళ్ళు చెప్పరు, నేను చెప్తాను అంతే. అంతే. వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటారు పైగాళ్ళు. పైరసీ వద్దని. ఎందుకంటే అదేమి నష్టం కలిగించాలని ఉద్దేశం కాదు, వాడికి ఉన్న టైం వాడి వాల్యూ. ఎగ్జాక్ట్లీ. అలా అని పైరసీ టైం ఉంటుంది, టైం ఆస్పెక్ట్ ఒకటే. ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఆఫ్ గోయింగ్ టు ద థియేటర్ అంత టైం తీసుకుని పార్కింగ్ చేసి అదన్నీ చేసే బదులు ఇప్పుడు మీకు ఎప్పుడు టైం ఉంటే అక్కడ చూసి కాసేపు ఆల్రెడీ ఏదో టాక్ వింటారు, బాగుందో బాగాలేదో ఏదో సంథింగ్ అదర్. కానీ ఇంతమంది ఉన్నప్పుడు ఎవరెవరు ఎలా చూస్తారు అనేది ఇంపాసిబుల్ టు కమ్ టు రీజన్ వై దే ఆర్. కాబట్టి ఎందుకు అడిగానంటే ఇది ఈ టికెట్ల ధరలు వాళ్ళ ప్రొడ్యూసర్ల రిస్క్ కాబట్టి, వాళ్ళు పెద్ద హీరోల మీద డబ్బు పెట్టారు కాబట్టి వాళ్ళు 1000 రూపాయల టికెట్ పెట్టినా అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ రిస్క్, వాళ్ళ కర్మ అని చెప్పారు. కానీ టైమ్ అండ్ అగైన్ ప్రభుత్వాలతో టికెట్ల ధర రెగ్యులేషన్ అనే చర్చ వస్తుంది. మనమే ఏ చెప్తున్నాం, బి చెప్తున్నాం, రెండు కొలైడ్ అవ్వట్లేదా? వీఆర్ నైదర్ కమర్షియల్ నార్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీయింగ్ ఈక్వల్ అండ్ రీజనబుల్. సో అలాగే రాబిన్ హుడ్ విషయంలో అలాగే చాలా కాన్ఫ్లిక్ట్స్ వల్లనే ఈరోజు పుష్పరాజ్ స్మగ్లర్ సినిమాలో మంచోడా కాదా, అల్లు అర్జున్ కాబట్టి మంచోడని అనుకుంటాం, హీరో కాబట్టి. సో వీఆర్ నాట్ ఏబుల్ టు నెయిల్ ద ప్రాబ్లమ్ ఆన్ ద హెడ్. నేను అది చెప్తున్నా. మారల్ ఆస్పెక్ట్ వేరు, లీగల్ ఆస్పెక్ట్ వేరు. లీగల్ ఆస్పెక్ట్ లో ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడు దొంగ, కానీ మీకు డబ్బు ఇచ్చాడు, మీకు అవసరం మంచి దొంగ, మంచి దొంగ మర్చిపోతారు ఇంకా. అంతే. ఎందుకంటే ఇప్పుడు మెజర్మెంట్ మీకేంటి అని చూస్తారు. అవును. లీగల్ ఆస్పెక్ట్ అంటే అది జనరల్ ఆస్పెక్ట్, అది మారల్ ఆస్పెక్ట్ లో మీకు ఇచ్చడా లేదా. రైట్. అప్పుడు ఎవరి దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిస్ట్ ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు, వాళ్ళు దే విల్ గో అగెయిన్స్ట్ థింగ్ టు ఫర్ ద పోర్, అంటే వర్కింగ్ ఫర్ ద పోర్ అనేది పాయింట్. ఆబ్వియస్లీ పోర్ పర్స్పెక్టివ్ వేరు ఉంటుంది, ఎస్టాబ్లిష్మెంట్ పర్స్పెక్టివ్ వేరు ఉంటుంది. అంతే కదా. లేకపోతే మీకు జనం సపోర్ట్ లేదా లీడర్స్ కూడా అవ్వలేరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఫాలోయింగ్ ఎట్లా వస్తుంది వాళ్ళకి? అంతే. సో చాలాసార్లు మీరు వీరప్పన్, రాబిన్ హుడ్ అంటారు, లేకపోతే దావుద్ ఇబ్రాహిం అంటారు. రావణాసురుడు కూడా మంచి గుణాలు ఉంటాయి అంటాం మనం. ముస్లిమ్స్ కాజ్ టేకప్ చేసినందుకే అప్పుడు రైట్స్ అన్ని అయినాయి 93లో సీరియల్ బ్లాస్ట్. సో ప్రతి ఒక్కడికి ఆడ పర్స్పెక్టివ్ ఉంటుంది. సో అలాగా ఏళ్ళకి ఫ్రీగా ఏ సినిమా వచ్చినా ఫ్రీగా చూసేయచ్చు కాబట్టి ఆటోమేటిక్గా ఐబొమ్మ వాటెవర్ వాళ్ళు చూస్తారు. సో ఇంటెంట్ ఇస్ ఇంపార్టెంట్ అంటారు. ఇండస్ట్రీని వాళ్ళు ఎలాగైనా కొల్లగొడతాను, వాళ్ళ కలెక్షన్స్ తగ్గిపోయేలా ఐబొమ్మ కాంటెక్స్ట్ లో అది ఐదర్ వాళ్ళు చెప్పినట్టు ఈ బెట్టింగ్ యాప్ ద్వారా ఈ మైట్ బి మేకింగ్ లాట్ ఆఫ్ మనీ, అది లేదనుకోను, ఒక్క నిమిషం లేదనుకోను. అప్పుడు అత్తారండి ఇదైతే ఎగ్జాంపుల్ తీసుకోండి, ఆ డబ్బుల కోసం వెళ్ళి కదాడు, వాడికి యాక్సెస్ ఉంది కాబట్టి ఎవరినో ప్లీజ్ చేయడానికి చేసాడు అంతే. ఇది కూడా ఇది చేయొచ్చు కదా. అంతే. అది కూడా చాలా సార్లు మనిషికి ఏంటంటే ఒక నైజం డిస్టర్బ్ చేయాలని కోరుకుంటుంది. ఇప్పుడు నేను బటన్ నొక్కితే అయిపోతుంది, నా పేరు రాదు, నాకేం అవ్వదు. ఇప్పుడు సపోజ్ ఏదో చేస్తే మొత్తం పెద్ద ట్రాఫిక్ జామ్ క్రియేట్ అయిపోతుందని పవర్ నాకు ఇచ్చాడు అనుకోండి, దేవుడు దెయ్యం ఎవరో చేసేవాళ్ళు 9 out of 10 మంది ఉంటారు జస్ట్ కిక్స్ కోసం. అంతే. ఆ ట్రాఫిక్ అన్న వీడికి ఏమి రాదు, బట్ ఏదో చేసే ఒక పవర్ఫుల్ పని అని సునకానందం ఉంటుందని, వితౌట్ ఎనీ బెనిఫిట్. సునకానందానికి ఇప్పుడు మీకు మీమ్స్ చేస్తారు, లీడర్ని, ఫిల్మ్ స్టార్స్ని, వాళ్ళకి ఏమొస్తుంది? సరదా అంతే. ఎవ్రీథింగ్ పీపుల్ మైట్ గెట్ హర్ట్, పీపుల్ మైట్ గెట్ అఫెండెడ్, ఆడ కేర్ చేయలేదు అంతే.
కానీ ఈ సునకానందానికి Hmm. నెలకి 20 లక్షలు 25 లక్షలు రాబడి కూడా ఉంది. Yeah. ఈ సునకానందానికి క్రిమినల్ యాంగిల్స్ Ah. విపరీతమైన ఈడీ కేసులతో సహా అన్ని ఇన్వాల్వ్ అయ్యాయి. బట్ మీరు అంటున్నది అవన్నీ ఏవి కూడా ఎక్సెప్ట్ బెట్టింగ్ యాప్స్ ఐఎమ్ నాట్ క్లియర్ అబౌట్ ఎగ్జాక్ట్లీ వాట్ అండ్ ఎందుకంటే మనకి మీడియా ముందు చెప్పేస్తారు ఎలాగని Hmm. ఆ ఫైనల్గా వచ్చాక ఏమి ఉండదు. అది ఒక్కటి ఇప్పుడు అలిగేషన్. Hmm. ఇప్పుడు అలిగేషన్ అయ్యి దాని ఛార్జ్ షీట్ వేసి ట్రయల్ వచ్చినప్పటికి ఏముంటాయి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దీస్ రిలేటెడ్ కేసెస్ ఏమి అవ్వవు చివరికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ టైం ఆఫ్ కోర్స్ వెరీ ఓల్డ్ టైం, ఆ టైంలో నేను వీడియో పైరసీ క్యాసెట్ నా దగ్గర దొరికినప్పుడు ఇన్స్పెక్టర్ ఏం చెప్పాడంటే ఆల్రెడీ మీ దగ్గర 500 క్యాసెట్స్ సీజ్ చేసామని టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇచ్చారు. సో ఆ క్యాసెట్స్ ఉన్నారు, కానీ నేను మీకు హెల్ప్ చేయడానికి మీరు మీ పాత క్యాసెట్లు ఇరిగిపోయిన క్యాసెట్లు అవన్నీ పెట్టేది ఇచ్చేస్తాను, మీరు మళ్ళీ మీ వ్యాపారం చేసుకోండి అని చెప్పాడు. అంతే, ఏది డబ్బులు కూడా తీసుకోవాలా, హీ వాజ్ జెన్యూన్లీ హెల్పింగ్ అస్ అవుట్. అంతే, అది హ్యూమన్ ఆస్పెక్ట్ అది. తర్వాత ఓకే కేసు అయ్యి ఫైనల్గా ఏదో 2-3 సార్లు వెళ్ళాక ఏదో నాకు గుర్తులేదు, రూపాయి అంత ఫైన్ ఇచ్చారు ఆ టైంలో. రూపాయి మా నాన్నే. అంటే అది మోర్ ఇట్స్ సింబాలిక్, ఇట్ ఈస్ నాట్ సో మచ్ అబౌట్ ద మనీ, ఏదో శిక్ష వేసాం అని రికార్డులో ఉండటానికి లాగా సంథింగ్ లేదా. సో బికాస్ ఆఫ్ దట్ ద గ్రేనెస్ ఇన్ ద ఏరియా హూ ఇస్ రెస్పాన్సిబుల్ అండ్ వాట్ ఈస్ డూయింగ్ జ్యూరిస్డిక్షన్స్, అది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అది. మొన్న సార్ దాంట్లో నిజంగా ఉండొచ్చు, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ బై ద మీడియా రిపోర్ట్స్. కరెక్ట్, ఆబ్వియస్లీ ఐ మీన్ బట్ ఇట్స్ డూ థింక్ ఇప్పుడు దాని కానీ ఒక ఎన్కౌంటర్ కాప్ మీద మిడ్ డే కవర్ పేజ్లో 100 crore మ్యాన్ అని పెట్టాడు. 100 crores దొరికింది, అది 1 month నడిపే స్టోరీ. తర్వాత ఛార్జ్ షీట్లో 6,50,000 ఇస్తారు. అంతే, 6,50,000. బట్ అఫ్ కోర్స్ ఐ డోంట్ నో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతమంది దీన్ని చూసి మాకేం ఫరక పడదు అనుకుంటున్నారా, గ్రేట్ థింగ్, వండర్ఫుల్, వావ్ అని అనుకుంటున్నారా, ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత పని చేస్తున్నారా అంటారా? నేను చెప్తాను, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా వాళ్ళు మనుషులే, వాళ్ళకి జెలసీలు ఉంటాయి. అప్పుడు పక్కోడికి డబ్బులు రాకపోతే మాక్సిమం ఆనందించేది ఫిల్మ్ ఇండస్ట్రీ. సో పక్క హీరో సినిమాకి డబ్బులు రాకపోతే 100% మనుషులు కదా, ప్రతి మనిషికి ఇంకొక మనిషి మీద కుళ్ళు ఉంటుంది, ఆడికన్నా నాకన్నా వాడు సక్సెస్ఫుల్ అయ్యాడు అంటే అది వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ నేచర్. అవును, క్రిటిక్స్ బ్యాడ్ రివ్యూస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంజాయ్ చేసినంత ఎవరు చేయడు, కానీ మైకిల్ ముందు ఏం చెప్తున్నారు, రివ్యూస్ చంపేస్తున్నారు అది ఇది అంటే. నా సినిమాకి మంచి రివ్యూ రాయాలి కానీ అందరికీ బ్యాడ్ రివ్యూస్ రాయాలని ఉంటుంది వాళ్ళకి. అవునవును, అది మనిషి నైజం, అదేం తప్పు కదా. నేను సెల్ఫిష్ అండ్ జెలస్ నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ని దాన్ని డిసిప్లిన్ పెట్టడానికి మీకు మొరాలిటీ ఉంటుంది, లీగల్ సిస్టమ్ ఉంటుంది, ఎథిక్స్ ఉంటుంది, సోషల్ ఇవన్నీ ఉంటాయి. కానీ మనిషి బై నేచర్ క్రిమినల్ వాడు. క్రిమినల్ అంటే ఏంటో అర్థం, క్రైమ్ ఈజ్ అ లీగల్ వర్డ్, లీగల్లో ఉందా లేదా అనేది పాయింట్. ఇంకొక మనిషి కానీ నేను ఎక్కువ అవ్వాలి, వాడు నాకన్నా తక్కువ అవ్వాలి, నాకన్నా ఎవరు ఎదగకూడదు అనేది ఫండమెంటల్ నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అవును, క్రిమినల్ ఇన్స్టింక్ట్ అన్నీ కూడా దాంట్లోంచి వస్తాయి. అప్పుడు దాంట్లో కొంతమంది ధైర్యం ఉన్నోళ్ళు ఎక్కువ అవుతారు, ధైర్యం లేని వాళ్ళు ఏడుస్తారు, అంతే డిఫరెన్స్. సో నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, మీరు ఇప్పుడు బొమ్మ బొరుస ఈ మొత్తం వ్యవహారాన్ని మీరు ఈ రైడ్ చేయడం లేకపోతే ఇతన్ని అరెస్ట్ చేయడం దాన్ని సమర్థిస్తున్నారా, ఖండిస్తున్నారా, ఏమంటలేదా? అది మీ జరిగిన ప్రాసెస్ అంతా లీగల్ ఆస్పెక్ట్. అది ఇప్పుడు నా సపోజ్ నేను ఏదో నా ఉద్దేశంలో చెడ్డది కాదు అనుకున్నాను, అప్పుడు నేను వెళ్ళి నా దౌర్జన్యం నా దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ తోటి నేను చేశాను, నాకున్న విల్ తోటి దేనితో. అవును, అది బై లా ఇట్స్ ఎ క్రైమ్ అనుకోండి. ఐ హావ్ టు గో త్రూ ద ప్రాసెస్ బికాజ్ ఐఎమ్ ఏ సోషల్ పర్సన్, ఐఎమ్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ, అండ్ బై లివింగ్ ఇన్ సొసైటీ బై డెఫినేషన్ యూ హ్యావ్ టు ఫాలో ద నార్మ్స్ సెట్. అంతే, యా. సో యూ హ్యావ్ టు ఫాలో, ఆఫ్ కోర్స్, యా. మారల్ ఆస్పెక్ట్ వేరు. మారల్ ఆస్పెక్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒకటి చాలా సినిమాలు అంటే ఇష్టం ఒకటి, కానీ వాళ్ళ నాన్నమ్మ డబ్బు ఇరు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు, ఇయ్యరు. అప్పుడు వాడికి ఐబొమ్మ ఒక దైవ ప్రసాదంలో వస్తుంది. అప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే ఐబొమ్మ గురించి ఆడింకా దేవుడు అని చెప్తాడు. చాలా మంది ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఇది అంటారు, ఎవరైతే ఎఫెక్టెడ్ పార్టీ ఉన్నాడు. ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆన్ దిస్. ఎస్, అండ్ నేను అన్నట్టు నిజంగా ఇంప్లికేషన్ ఆఫ్ వాచింగ్ దీస్ పైరేటెడ్ మూవీస్
అది వాళ్ళకు కూడా నీ సినిమా, నీ మొబైల్‌లో, నీ సిస్టమ్‌లో పైరేటెడ్ మూవీ గనక నువ్వు చూసినట్టు నిర్ధారణ అయితే నీకీ ఫైన్ లేదు నీకీ శిక్ష పడుతుంది అంటే గాని ఇది ఆగదు. ఆగదు. అది కరెక్టే కదా పాయింట్. సీయింగ్ ద ఫిల్మ్ ఆన్ పైరసీ ఈజ్ ఎ క్రైమ్ అన్నప్పుడు అక్కడ వస్తుంది ఎఫెక్ట్. అక్కడ డెఫినెట్లీ ఎఫెక్ట్ ఉంటుంది. దాని అప్లికేషన్ ఎంత ఈజీ అవుతుంది అనేది దట్ ఐఎమ్ నాట్ వెరీ అంటే ఎంతమంది పట్టుకుంటాం? Yeah. ప్రపంచవ్యాప్తంగా అమెరికా వెళ్ళి అరెస్ట్ చేయారు కదా పైరసీ Correct. కోసం. ఇక్కడ లక్షల రేప్ కేసులు కూర్చుంటే. Yeah. సరే అవన్నీ పక్కన పెడితే వర్మ గారు మీరు ఇందాక అన్నారు సినిమా ఇండస్ట్రీలో అందరూ పైరేటెడ్ వెర్షన్స్ చూస్తారు. అంతేనా? మొన్న ప్రెస్ మీట్ లో కూర్చున్న వాళ్ళందరూ చూసి ఉంటారా? అందరు చూసుంటారు అందరూ ఫర్ చూసి షూర్. ఫర్ షూర్ ఏదో ఒక టైంలో. అండ్ దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ అవతలకు నష్టం రావడం కాదు, వాళ్ళకి టైం లేకపోవడం. అంతే అంతే. మీకు చేతిలో ఉందండి, ఏదో విన్నారు ఆ సినిమా గురించి, అరే భలే ఇంట్రడక్షన్ సీన్ భలే ఉంది హీరోది, లేకపోతే ఏదో పాట ఏదో బాగుంది, ఫైట్ బాగుంది అని అంటే మీరు టెంప్ట్ అవ్వకుండా ఎలా ఉంటారు చూడటానికి? అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.